నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మై కాన్షియన్స్ వాస్ క్లియర్. ఏం జరుగుతుందో అది జరుగుతాయి. Who were your friends sir at that time? మీరు జైల్లో ఉన్నప్పుడు ఎవరు లేరండి. నన్ను డైలీ ఒక సెల్. ఒకప్పుడు తెలుగు తమిళ్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మీ డేట్స్ ఇవ్వండి అంటూ ఆ హీరో ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. థియేటర్ ముందు పోస్టర్లో ఆయన ముఖం కనిపిస్తే చాలు హౌస్ఫుల్ బోర్డు పక్కా పెట్టాల్సిందే. అందం అంటే సుమన్, స్టైల్ అంటే సుమన్, యాక్షన్ అంటే సుమన్ అనే స్థాయికి ఎదిగారు. అప్పట్లో అమ్మాయిలా కళల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న ఆయన తన పర్సనాలిటీతోనే ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు. ఒకానొక దశలో చిరంజీవి, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోస్కి గట్టి పోటీ ఇచ్చారు. కానీ ఇదంతా ఒక్క రాత్రిలో తలకిందులైపోయింది. బ్లూ ఫిలిమ్స్ కేసులో జైలు, అవమానాలు, చివరికి కోర్టు వరకు వెళ్ళిన ఆయన కథ వెనుక నిజంగా ఏమైంది? అసలు హీరో సుమన్ జీవితంలో జరిగిన ఆ చీకటి అధ్యయనం ఎలా మొదలైంది? ఆ సంఘటనను అర్థం చేసుకోవాలంటే ముందు సుమన్ ఎవరు, ఆయన అంతటి స్టార్ ఎలా అయ్యారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. సుమన్ అసలు పేరు తల్వార్ సుమన్. కర్ణాటకలోని మంగళూరులో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నప్పటి నుండి క్రమశిక్షణతోనే పెరిగారు. తండ్రి సుశీల్ చందర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగి, తల్లి కేసరి చందర్ చెన్నైలోని లేడీస్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేశారు. చెన్నైలోని స్కూలింగ్ కంప్లీట్ చేసిన సుమన్కి చిన్నప్పటి నుండే కరాటీ అంటే ఇష్టం. స్థానికంగా ఉండే కరాటీ స్కూల్కి వెళ్ళి ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అలా చిన్నప్పటి నుంచే పోటీలో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. చదువు పూర్తయ్యాక మంచి కరాటీ కోచ్గా పేరు తెచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో మొత్తం లైఫే మారిపోయింది. సినిమా హీరోలో ఉన్నావు, ట్రై చేస్తే పెద్ద హీరో అవుతావని ప్రోత్సహించాడు కిట్టు. మొదట్లో పెద్దగా పట్టించుకుని సుమన్ చివరికి ఫ్రెండ్ పోరు పడలేక ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాడు. అలా కిట్టుకు పరిచయం ఉన్న అప్పటి ఫేమస్ తమిళ ప్రొడ్యూసర్ టిఆర్ రామన్నను కలిశారు. కొత్త ముఖం కోసం చూస్తున్న రామన్నకు సుమన్ని చూడగానే అతనికి హీరో దొరికేశాడు అనుకున్నాడు. అలా 1978లో వచ్చిన నీచల్ కులం మూవీతో సుమన్ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. సినిమా పెద్దగా ఆడకపోయినా కొత్త హీరోగా ఆయన పర్సనాలిటీకి, స్క్రీన్ ప్లేకి ఆడియన్స్ని ఆకట్టుకుంది. అదే ఆయన సినీ ప్రయాణానికి బలమైన పునాది అయింది. తర్వాత వచ్చిన మరో తమిళ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో సుమన్ పేరు ఇండస్ట్రీలో వేగంగా వినిపించడం ప్రారంభమైంది. వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే దాదాపుగా 15 సినిమాల్లో హీరోగా నటించే స్థాయికి చేరుకున్నారు. అయితే తమిళ చిత్రసీమలో అవకాశాలు వస్తున్నా తాను ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కడం లేదనే భావన సుమన్లో పెరిగిపోయింది. అదే సమయంలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన నటుడు బాలచంద్ర ఒక సలహా ఇచ్చాడు. నీ పర్సనాలిటీకి, నీ అందానికి తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ఒక్కసారి అక్కడ ప్రయత్నించు అన్నాడు. తెలుగు భాష కూడా సరిగ్గా రాని సమయంలో అలాంటి నిర్ణయం తీసుకోవడం చిన్న విషయం ఏమీ కాదు. అయినప్పటికీ స్నేహితుడు మాటను నమ్మి సుమన్ తన కెరియర్లో మరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. అలా ఆయన అడుగులు తొలిసారి తెలుగు సినీ పరిశ్రమ వైపు మళ్ళయ్యాయి. తెలుగులో ఆయన తొలి చిత్రం ఇద్దరు కిలాడీలు. కొత్త హీరో, కొత్త భాష, కొత్త ప్రేక్షకులు. అందుకే ఆ సినిమాపై సుమన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఫలితం మాత్రం ఆశించినట్టు రాలేదు. వరుస ఫెయిల్యూర్స్తో తెలుగులో తన చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాడు. తిరిగి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోదాం అనుకుంటున్న టైంలోనే దర్శకుడు టి కృష్ణ రూపంలో బంపర్ ఆఫర్ వచ్చింది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా తెరపై చూపించే దర్శకుడిగా ఆయనకు అప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన తెరకెక్కించిన నేటి భారతం చిత్రంలో హీరోగా నటించే అవకాశం సుమన్కి వచ్చింది. ఇదే లాస్ట్ ట్రై. ఇది కూడా సక్సెస్ కాకపోతే మళ్ళీ తమిళ సినిమాలకే వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుని ఆయన ఆ సినిమా చేశారు. మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక్కసారిగా సుమన్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారిమోగిపోయింది. 1983లో విడుదలైన నేటి భారతం ఘన విజయం సాధించడంతో సుమన్ కెరీర్ ఒక్క రాత్రిలోనే మారిపోయింది. అప్పటి వరకు అవకాశాల కోసం ఎదురు చూసిన హీరో ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు వెతుక్కుంటూ వెళ్లే స్టార్గా మారిపోయారు. వెంటనే నవోదయం, కోడలు కావాలి, మెరుపుదాడి, సూత్రధారులు వంటి వరుస చిత్రాలు వచ్చాయి. ఒకటి తర్వాత ఒకటి హిట్లు రావడంతో ఆయన డేట్స్ దొరకడం కష్టమైపోయింది. ఏడాదికి 10 నుంచి 15 సినిమాలు చేయడం అప్పట్లో సాధారణమైన విషయమే. అయినా అంత వేగంగా స్టార్డమ్ అందుకోవడం మాత్రం చాలా అరుదు. కొద్ది కాలంలోనే సుమన్ తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత బిజీ హీరోగా మారిపోయారు. విజయశాంతి, సుమలత, సుహాసిని వంటి స్టార్ హీరోయిన్స్ ఆయనతో కలిసి నటించారు. ఆయన అందం, క్రమశిక్షణ, ఫిట్నెస్, కరాటే నైపుణ్యం ఇవన్నీ కలిసి ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చాయి. యాక్షన్ సన్నివేశాల్లో డూపులు లేకుండా చేయడం, డాన్సుల్లో ఉత్సాహంగా కనిపించడం ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఆ టైంలో ఒక్కో సినిమాకు దాదాపుగా 5 లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటూ ఒకేసారి పలు చిత్రాలకు సంతకం చేసి అత్యంత బిజీ షెడ్యూల్తో బిజీగా ఉండేవారు. అంత సాఫీగా వెళ్తున్న సుమన్ లైఫ్లో పెద్ద కుదుపు వచ్చింది. 1985 మేలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని అలసటగా ఇంటికి చేరుకున్న సుమన్
రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూడగానే బయట భారీ సంఖ్యలో పోలీసులు కనిపించారు. ఒక్క క్షణం ఆయనకే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లికి కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ రాత్రి తన జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుంది అని మాత్రం సుమన్ అసలు ఊహించలేదు. పోలీసులు ఇంట్లో బాంబు ఉంది అన్న సమాచారం వచ్చిందని చెబుతూ లోపలికి ఎంటర్ అయ్యారు. ఇంటి మొత్తాన్ని సోదా చేశారు, కానీ ఏం దొరకలేదు. అయినప్పటికీ కొన్ని విషయాలు విచారించాలి, స్టేషన్కి రావాలి అని సుమన్ని కోరారు. నేనెందుకు రావాలి అని ఆయన ప్రశ్నించారు. మీపై కొన్ని కేసులు నమోదయ్యాయి అనే సమాధానం మాత్రమే వచ్చింది పోలీసుల నుంచి. సుమన్ వాదించిన ఆయన తల్లి మాత్రం పోలీసులకు సహకరించడం మన బాధ్యత, నిజం నీ వైపు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు అంటూ కొడుకును సముదాయించారు. స్టేషన్కి వెళ్లిన తర్వాత కూడా కొద్దిసేపు విచారించి పంపిస్తామని చెప్పారు పోలీసులు. రాత్రంతా ఆయనను అక్కడే ఉంచారు. మరుసటి ఉదయం కుటుంబ సభ్యులు, మేనేజర్, కొంతమంది నిర్మాతలు, దర్శకులు కలవడానికి ప్రయత్నించిన పర్మిషన్ ఇవ్వలేదు. అదే రోజు సాయంత్రం సుమన్ను కోర్టులో హాజరుపరిచారు. అక్కడ పోలీసులు చేసిన ఆరోపణలు ఒక్కసారిగా సినీ పరిశ్రమలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా దిగ్భ్రాంతికి గురి చేశాయి. కొంతమంది యువతులను మోసం చేసి బ్లూ ఫిలిమ్స్ చిత్రీకరించాడని, వారిని బెదిరించాడని అభియోగాలు మోపారు. అప్పటి వరకు స్టార్ హీరోగా చూసిన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అందరూ షాక్కి గురయ్యారు. అయితే కోర్టులో సుమన్ తరపున న్యాయవాదులు మరొక విషయాన్ని ప్రస్తావించారు. ఆరోపణలో పేర్కొన్న కొన్ని తేదీల్లో సుమన్ సినిమా షూటింగ్ కోసం వేరే ప్రాంతంలో ఉన్నారని ఆధారాలు సమర్పించారు. అయినప్పటికీ ఆయనపై యాంటీ గుండా యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో వెంటనే బెయిల్ మంజూరు కాలేదు. దీంతో కోర్టు ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. జైలుకు తీసుకెళ్లిన తర్వాత మరింత దారుణంగా మారింది సుమన్ పరిస్థితి. సాధారణ ఖైదీలతో కాకుండా అత్యంత ప్రమాదకర నేరస్తులను ఉంచే డార్క్ సెల్లో సుమన్ని ఉంచారు. వెలుతురు సరిగ్గా రాని ఆ గదిలో రోజులు గడుస్తుండటంతో మానసికంగా కూడా కృంగిపోయారు. ఇదిలా ఉంటే అప్పటి మీడియాలో సుమన్ పై స్టోరీలు వచ్చాయి. జైలు గోడల మధ్య గడుస్తున్న ప్రతిరోజు సుమన్కి ఒక పరీక్షగా మారింది. ఎలా ముగుస్తాయో తెలియని పరిస్థితి. సినిమా సెట్లో చప్పట్ల మధ్య తిరిగిన వ్యక్తి ఇప్పుడు 4 గోడల మధ్య ఒంటరిగా కూర్చొని తన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. నెలలు గడుస్తున్న పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించలేదు. ఇదే టైంలో ఆయన తల్లి ఆయనకు అండగా ఉండి న్యాయం కోసం పోరాటం మాత్రం ఆపలేదు. సుమన్ జైల్లో ఉన్న టైంలో అప్పటి డిఎంకే అధినేత కరుణానిధి రాజకీయ ఖైదీగా ఉన్నారు. అక్కడ సుమన్ పరిస్థితి చూసి చలించిపోయారు. దోషిగా కోర్టులో తేలకముందే ఒక వ్యక్తిని ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉంచారని ఆయన జైలు అధికారులను ప్రశ్నించారు. దీంతో సుమన్ని సాధారణ జైలుకి మార్చారు. ఆయన తల్లి ప్రముఖ న్యాయవాదులను సంప్రదించారు. దేశంలో పేరు పొందిన న్యాయ నిపుణుల సలహాతో కేసులను ముందుకు తీసుకువెళ్లారు. దాదాపు 5 నెలల పాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత చివరకు ఆయనకు బెయిల్ వచ్చింది. జైలు గేటు దాటి బయటకు వచ్చిన ఆయన జీవితంలో ఎదురు చూస్తున్న అసలైన పరీక్ష అప్పుడే మొదలైంది. జైలు నుంచి విడుదలైన వెంటనే సుమన్ను పరామర్శించడానికి కొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే వెళ్లారు. అందులో మోహన్ బాబు కూడా ఒకరు. సుమన్ జైలు నుంచి బయటకు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు డేట్స్ కోసం ఎదురు చూసిన నిర్మాతలు ఇప్పుడు సందిగ్ధతలో పడ్డారు. ఎందుకంటే సుమన్కి లభించింది పూర్తి విముక్తి కాదు, కండిషనల్ బెయిల్. ఎప్పుడైనా విచారణ కారణంగా మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తే మధ్యలో ఆగిపోయిన సినిమా బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే భయం నిర్మాతలకు వెంటాడింది. దీంతో చేతిలో ఉన్న అవకాశాలు ఒక్కొక్కటిగా దూరం అవడం మొదలైంది. ఇదే టైంలో ఈ కేసు వెనుక అసలు కారణమేంటి అనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగింది. ఎన్నో రకాల కథనాలు, పుకార్లు బయటకొచ్చాయి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత సుమన్ స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం ఒక కీలక విషయం చెప్పారు. తన అరెస్టుకు సినిమా పరిశ్రమతో సంబంధం లేదని, తన స్నేహితుడు దివాకర్ కారణంగా ఈ వ్యవహారంలో తన పేరు చిక్కుకుందని చెప్పారు. దివాకర్కు క్యాసెట్ రెంటల్ వ్యాపారం ఉండేదని, తన కారును తను ఉపయోగించిన తర్వాతే ఈ కేసులో తన పేరును లాగారని చెప్పారు. అదే సమయంలో కొందరు, ఒక స్టార్ హీరో, మరికొందరు పోలీసు ఉన్నతాధికారుల పేర్లు ప్రచారం చేసినా వాటికి తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఎవరి మీద ఆరోపణలు చేయనని సుమన్ స్పష్టంగా చెప్పేశారు. దీంతో అప్పటి వరకు ఈ కేసులో సుమన్ను ఇరికించింది కొందరు స్టార్ హీరోలే అంటూ సాగిన ప్రచారానికి పులి స్టాప్ పడింది. జైలు జీవితం, కోర్టు కేసులు, నెలల తరబడి సాగిన న్యాయ పోరాటం ఇవన్నీ ముగిసేసరికి సుమన్ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు ఆయనకు అండగా నిలిచారు. ముఖ్యంగా తల్లి, కొడుకు మళ్ళీ సాధారణ జీవితంలోకి రావాలంటే కుటుంబం అవసరమని భావించి పెళ్లి గురించి ఆలోచించడం ప్రారంభించారు. ఆ నిర్ణయమే సుమన్ వ్యక్తిగత జీవితానికి కొత్త దశను చూపించింది. ఆ తర్వాత ప్రముఖ రచయిత డివి నరసరాజు కుటుంబంతో సుమన్కు సంబంధం ఏర్పడింది. ఆయన మనవరాలు శిరీషతో సుమన్ పెళ్లి జరిగింది. ఆ పెళ్లి అప్పట్లో సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఒక నటుడికి తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో గౌరవం ఉన్న కుటుంబం తమ అమ్మాయినిచ్చి వివాహం చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. పెళ్లి తర్వాత సుమన్ జీవితంలో మళ్లీ ప్రశాంతత మొదలైంది. కొంతకాలానికే వారికి అఖిలజ ప్రత్యక్ష పుట్టింది.
వ్యక్తిగత జీవితం క్రమంగా గాడిలో పడుతున్న కెరీర్ మాత్రం ఇంకా పాత స్థితికి రాలేదు. అప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం హీరోలు రంగప్రవేశం చేయడంతో పోటీ కూడా మరింత పెరిగిపోయింది. సుమన్ కూడా కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకోవాల్సిన అవసరాన్ని అర్థం చేసుకున్నాడు. అలాంటి సమయంలో తన కెరీర్ను మరోసారి మలుపు తిప్పిన చిత్రం అన్నమయ్య. నాగార్జున ప్రధాన పాత్రలో రూపొందించిన మూవీలో సుమన్ శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించారు. తెరపై ఆయన కనిపించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చాలా మంది వెంకటేశ్వర స్వామి అంటే ఇలానే ఉంటారేమో అనుకునేంతలా ఆ పాత్రలో ఒరిగిపోయారు. ఆ ఒక్క సినిమా ఆయనకు నటుడిగా కొత్త గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత వరుసగా దేవుళ్ళ పాత్రలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. హీరో ఇమేజ్ కు అతీతంగా పాత్రకు ప్రాణం పోసే నటుడిగా మరోసారి తన సత్తా చాటుకున్నారు. అక్కడితో ఆయన ప్రయాణం ఆగలేదు. తెలుగు మాత్రమే కాదు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా విభిన్న పాత్రలు చేశారు. రజనీకాంత్ హీరోగా వచ్చిన శివాజీ వంటి మూవీస్లో విలన్ పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఒకప్పుడు హీరోగా చప్పట్లు కొట్టించిన సుమన్ ఇప్పుడు పాత్ర ఏదైనా తనదైన ముద్ర వేయగల నటుడిగా నిలిచారు. అంతేకాదు, చిన్నప్పటి నుండి నేర్చుకున్న కరాటీ మర్చిపోలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కరాటీ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనకబడిన ఎంతో మందికి ఉచిత శిక్షణ కూడా ఇచ్చారని ఆయనతో కలిసే పనిచేసిన వారు చెబుతుంటారు. కళాకారుడిగా మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తిగాను ఆయన గుర్తింపు పొందారు. వ్యక్తిగత జీవితంలో సుమన్ ఎప్పుడూ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్టార్డమ్ శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం. పేరు, డబ్బు, అభిమానులు ఒక్కరోజులో రావచ్చు, ఒక సంఘటనతో పోవచ్చు కూడా. అయితే నిజాయితీ, ఆత్మవిశ్వాసం, మళ్ళీ లేచి నిలబడే ధైర్యం ఉంటే జీవితం మరో అవకాశం తప్పకుండా ఇస్తుందని సుమన్ ప్రయాణం చెబుతుంది. అందుకే ఆయన లైఫ్ స్టోరీ ఎంతో మందికి ఇప్పటికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఓడిపోకుండా ముందుకు సాగితే మనిషి మళ్ళీ తన స్థానాన్ని సంపాదించుకోగలడు అని సుమన్ లైఫ్ స్టోరీ చెప్పకనే చెబుతుంది. మరి ఆయన మీద, ఆయన సినిమాలపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.